హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు 2024లో న్యూ వెహికల్ అయితే లాంచ్ చేశారు. గొరిల్లా 415 అయితే ఇవాళ మనం రివ్యూ చేయబోతున్నాం అనమాట. అండ్ ఫస్ట్ మనం లాంచ్ అయితే ఇవాళ పిలవడం జరిగింది అనమాట మన మద్దిలపాలెం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో అయితే. అండ్ లాంచ్ ఈవెంట్ తర్వాత మనం అయితే కంప్లీట్గా వెహికల్ యొక్క డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం వెహికల్ డీటెయిల్స్ చూసుకుంటే కూడా మనకి టోటల్గా మనకి గొరిల్లా 450లో వచ్చేటప్పటికి టోటల్గా 5 కలర్స్ అండ్ 3 వేరియంట్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. హైర్ అండ్ మిడ్ అండ్ లోయర్ అండ్ కూడా 3 వేరియంట్స్లో కూడా కంప్లీట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్గా మనకి ఇవాళ లాంచ్ చేసిన వెహికల్ ఏదైతే బ్లూ అండ్ వైట్ ఎడిషన్ ఏదైతే ఉందో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఆ ట్యాంక్ మీద ఏదైతే స్ట్రైప్స్ ఏదైతే వచ్చే ఆ డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎస్పెషల్గా. అండ్ మనకి ఈసారి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ట్యాంక్ డిజైన్ కూడా యూనిక్గా డిజైన్ చేశారనమాట. ఏదైతే మనకి సెంటర్ మనకి ఏదైతే ఫ్యూల్ ట్యాంక్ ఫిల్లింగ్ అయితే ఉంటుందో అది సైడ్కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కన్సోల్ చూసుకుంటే కూడా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మన దీంట్లో వచ్చేటప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ నావిగేషన్ అన్నది కూడా చూపిస్తుంది. దీంట్లో చూసుకుంటే 450cc ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మన ఇంజన్ దగ్గర చూసుకుంటే లిక్విడ్ కూల్ చాంబర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఏదైతే మన లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఇంజన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండడానికి లిక్విడ్ కూల్ చాంబర్ని అయితే ఇచ్చారు. అది మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అలాగే మాక్సిమం పవర్ చూసుకుంటే 39.47 PS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 8000 RPM అయితే వస్తుంది అనమాట. అండ్ టార్క్ విషయం దగ్గరకు వచ్చి 14 Nm అయితే వస్తుంది. అండ్ 5000 RPM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజన్ అవ్వడం వల్ల మనకి లాంగ్ రైడ్స్ వెళ్ళచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం వెహికల్ ఎగ్జాక్ట్గా మనకి ఈసారి అయితే మనకి చాలా వరకు టార్గెట్ చేశారు ఏంటంటే మనకి స్క్రాంబ్లర్ లుక్లో అయితే తీసుకొచ్చారు. మనకి ప్రీవియస్ మోడల్లో మనం చూస్తే ఏదైతే హంటర్ ఒక లుక్ అయితే కంప్లీట్గా డిజైన్ అయితే మనకి చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి గొరిల్లా 450 వచ్చేటప్పుడు కంప్లీట్ డిఫరెంట్ మనకి ఒక స్క్రాంబ్లర్ లుక్లో అయితే కనిపిస్తుంది. కంప్లీట్గా లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వెహికల్ని చూస్తే కూడా. అలాగే మన ఫ్రంట్ సస్పెన్షన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు కూడా ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మోనోసాక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ డ్యూయల్ ఛానల్ ABS అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ దీంట్లో మన అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఏదైతే బ్రేక్ సైజ్ వచ్చేటప్పటికి 310mm మనకి డిస్క్ సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 270mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే టైర్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏదైతే మనకి ఘాట్ రోడ్స్ కానీ ఇలాంటి వెహికల్స్లో రూట్స్లో కానీ వెళ్ళేటప్పుడు అయితే మనకి ఈ టైర్స్ అయితే చాలా బాగా మనకి అన్నది స్కిడ్ అవ్వకుండా అవుతుంది. మనకి అయితే చాలా బాగుంటుంది అనమాట. అలాగే మన దీంట్లో చూసుకుంటే ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పుడు 120/70 ఇచ్చారు మనకి. అలాగే బ్యాక్ సైడ్ చూస్తే 160/60 ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి ఈ వెహికల్ లుక్ వైజ్గా చూసుకుంటే అలాగే మనకి దీంట్లోని ఏదైతే డిజిటల్ కన్సోల్ ఇవ్వడం జరిగిందో దాంట్లో వచ్చేటప్పుడు 2 రైడింగ్ మోడ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేటప్పుడు పర్ఫార్మెన్స్ రైడింగ్ మోడ్ అయితే ఒకటి ఇచ్చారు. అలాగే ఎకో మోడ్ అండ్ 2 రైడింగ్ మోడ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. టోటల్గా డిజిటల్ కన్సోల్ని అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చేటప్పుడు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే LED లైట్స్ని అయితే ఇచ్చారు. అలాగే మనకి దీంట్లో చూసుకుంటే కూడా హజార్ లైట్స్ అయితే ఇచ్చారు అనమాట. టోటల్ వెహికల్ యొక్క లుక్ వైజ్గా చూసుకుంటే కూడా ఏదైతే మనకి లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకు అలాగే మనకి ఏదైతే ఆఫ్ రోడింగ్ వెహికల్స్ని లైక్ చేసే వాళ్ళు అయితే ఈ వెహికల్ అయితే మంచి చాయిస్ అయితే అవుతుంది 2024లో మనకి కంప్లీట్గా వెహికల్ చూసుకుంటే కూడా. అండ్ అలాగే మనకి ఈ వెహికల్ చూసుకుంటే కంప్లీట్ కాంపిటేటర్ ఏ వెహికల్స్ కాంపిటీషన్ అవుతుంది అన్నది కూడా నెక్స్ట్ మన ఫుల్ రివ్యూలో అయితే చూద్దాం. వెహికల్ యొక్క రైడింగ్ పర్ఫార్మెన్స్ అలాగే మనకు రైడింగ్ యొక్క డీటెయిల్స్ అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అన్నది ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్. అలాగే మన వెహికల్ యొక్క ప్రైజెస్ చూసుకుందాం ఒకసారి. ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే మీకు ఇక్కడ వీడియోలో అయితే కార్డ్స్ అయితే ప్లే చేస్తాం ఫ్రెండ్స్. అలాగే 3 వేరియంట్స్లో మనకి వెహికల్ అయితే అవైలబుల్గా ఉంది. ఫస్ట్ బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు 2,39,000 అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ పడుతుంది. అలాగే మనకి మిడ్ రేంజ్ వచ్చేటప్పటికి 2,49,000 అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్. అలాగే హైయర్ ఎండ్ వచ్చేటప్పటికి మనకి 2,54,000 అయితే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. మనకి ఏదైతే మనకి స్టార్టింగ్ ప్రైస్ అండ్ బేస్ వేరియంట్లోకి వచ్చేటప్పటికి మీకు ఏదైతే మనకి కన్సోల్లో వచ్చేటప్పటికి మనకి ఏదైతే డిజిటల్ కన్సోల్లో మ్యాప్స్ ఏదైతే చూపిస్తుందో అలాగే మనకి హైయర్ ఎండ్లో వచ్చేటప్పుడు మనకైతే డిజిటల్ కన్సోల్ పక్కన మనకైతే చిన్నది కన్సోల్ అయితే నావిగేషన్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదైతే హైయర్ ఎండ్లో వస్తుంది. టోటల్గా వెహికల్లో వచ్చేటప్పుడు 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 11 లీటర్స్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. కొంచెం ఫ్యూల్ ట్యాంక్ కొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే మనకి లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది ఏదైతే మనకి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు. అలాగే మనకి మైలేజ్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు అయితే ఇక్కడ మనకైతే మెన్షన్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు మనకి 450cc కాబట్టి మ్యాక్సిమం 30 నుంచి 35 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అయితే వస్తుంది.
అలాగే మీకు వెహికల్ వెయిట్ చూసుకున్నా కూడా 185 kgs అయితే వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. అలాగే మనం దీంట్లో చూసుకుంటే సింగిల్ సీట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏదైతే పిలియన్ సీట్ అయితే చాలా షార్ట్గా ఉంది కానీ పర్లేదు, రైడింగ్కి వెళ్ళే వాళ్ళు అయితే లైక్ చేసే వాళ్ళకైతే కొంచెం పర్లేదు, అడ్జస్ట్ చేసుకుని అయితే కూర్చోవచ్చు అనమాట. అలాగే మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ టోటల్గా వెహికల్ యొక్క లుక్ చూసుకుంటే కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి ఆ లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి లైక్ చేస్తారు ఇలాంటి వెహికల్స్ని అయితే. మనకి వచ్చేటప్పటికి ఏదైతే ఆఫ్ రోడ్ వెహికల్స్ యొక్క లుక్ అయితే కనిపిస్తుంది దీంట్లో చూస్తే. అయితే ఇవి గొరిల్లా 450 అయితే ఈవెంట్ అయితే మనకి లాంచ్ ఈవెంట్ కాబట్టి చాలా మంది వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవడం వల్ల మనకి ఫుల్ రివ్యూ అనేది ఇవ్వడం జరగలేదన్నమాట. అయితే టైం అడ్జస్ట్ కావడం వల్ల. అండ్ మనకి త్వరలోనే మనకి టెస్ట్ డ్రైవ్ వెహికల్ అయితే వస్తుందని చెప్పారనమాట. అండ్ టెస్ట్ డ్రైవ్ వెహికల్ రాగానే అండ్ రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలాగున్నది అలాగే టోటల్ డీటెయిల్స్ అన్నది అలాగే ఏ వెహికల్స్ మనకి అయితే మనకి గొరిల్లా 450 అనేది కాంపిటేటివ్ వెహికల్ అవుతుంది అన్నది కూడా చూద్దాం. త్వరలోనే మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నది కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం అండ్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే వస్తుంటే బెల్ ఐకాన్ అయితే నోటిఫికేషన్స్ అయితే కంపల్సరీ. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.